Welcome to Away, the travel show. పగడపు దీవులు, ఆకాశ వీధుల్లో తేలే మేఘాల దొంతరలు, వర్షపు చినుకుని తాకకుండా పైకి వెళ్లి కుంభవృష్టిలో తడిసే పచ్చటి ప్రకృతి. ఇలాంటి వాటి గురించి కథలుగా వినడం, చదవడమే తప్ప వాటి గురించి పెద్దగా తెలీదు. కానీ ఆ అనుభూతుల్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే మాత్రం ఒక్కసారి థాయిలాండ్ వెళ్ళి రావాల్సిందే. వరల్డ్ మ్యాప్లో భారత్కు కూతవేటు దూరంలో ఉన్నట్టుండే థాయిలాండ్ మసాజ్లకే కాదు, మది దోచే ఎన్నో అద్భుతమైన అందాలు, చూడముచ్చటైన ప్రాంతాలకి నిలయం. అలాంటి థాయ్ అందాల్ని ఇవాల్టి అవే ది ట్రావెల్ షోలో చూసేద్దాం. ఎవరైనా టూర్లకు ఎందుకు వెళ్తారు? ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవడానికే కదా. మా దేశం వస్తే సరిగ్గా అలాంటి అనుభూతులు గ్యారంటీ అంటుంది థాయిలాండ్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఆ దేశ టూరిజం బోర్డ్ ప్రచారం చేసుకుంటుందని కాదు, కానీ అసలు ఆ దేశంలో అడుగు పెడుతూనే మనల్ని మనం మర్చిపోయి చిన్నపిల్లల్లా మారిపోతాం. ఆహ్లాదకరమైన వాతావరణం, వేల మైలున్న సముద్ర తీరం, ప్రకృతి రమణీయత అన్నీ కలిసి ఆసియాలో సుందరమైన దేశంగా థాయిలాండ్కి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేశాయి. బౌద్ధం పుట్టింది మన దగ్గర అయినా ఇప్పటికీ ఆచరిస్తున్న వారిలో ముందు వరుసలో కనిపిస్తుంది ఆ దేశం. పులుల్ని కూడా పిల్లుల్లా మార్చేసే సాధువులు, తమ దేశానికే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఏనుగులు, వీటికి తోడు అద్భుతమైన చారిత్రక నిర్మాణాలు, కాలంతో పాటే కనిపించే మార్పులు, మది దోచే అందాలకే కాదు మరిచిపోనివ్వని చరిత్రకు తీపి గుర్తుగా ఉంది థాయిలాండ్. థాయిలాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యాటక ప్రదేశం. ఇండో చైనా ద్వీపకల్పం మధ్య భాగంలో ఉండే ఈ దేశానికి ఉత్తరాన బర్మా, తూర్పున కంబోడియా, దక్షిణాన మలేషియా ఉన్నాయి. 196,000 చదరపు మైళ్ల విస్తీర్ణంతో వైశాల్యం పరంగా ప్రపంచంలో 51వ స్థానంలో ఉన్న థాయ్ జనాభా 7 కోట్ల లోపే. ఇక రాజధాని బ్యాంకాక్ థాయిలాండ్ దేశ రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దక్షిణాసియాలో యూరోపియన్ల ఆక్రమణకు గురికాని ఒకే ఒక్క దేశం థాయిలాండ్. అందుకే ఇక్కడ ప్రజలు తమ దేశాన్ని ద ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ అని సగర్వంగా పిలుచుకుంటారు. థాయ్ అంటే స్వేచ్ఛ అనర్థం. అందుకే సియామ్, శ్యామాని ఎన్ని పేర్లు మార్చుకున్నా ఆ దేశం మళ్లీ థాయిలాండ్ గానే స్థిరపడిపోయింది. ఇక్కడ నివసించే ప్రజల్లో 3/4 మంది థాయ్ జాతివారు కాగా, మిగిలిన వారిలో అత్యధికులు చైనీస్, మలే, గిరిజన తెగలవారు ఉంటారు. ఇక థాయిలాండ్తో భారత్ అనుబంధం క్రీస్తు పూర్వం నాటిదే. అశోకుడు పరిచయం చేసిన భారతీయ బౌద్ధం తర్వాత ఇక్కడ స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఒకరిద్దరు ద్రవిడ పాలకులు థాయ్ నేలారు. మధ్యయుగంలో వ్యాపారులు వచ్చారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు థాయిలాండ్కి రాజరిక శైలి, పాలనా వ్యవస్థతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల్ని కూడా పరిచయం చేశారు. అందుకే ఎంత లేదన్నా థాయిలాండ్ కల్చర్లో భారతీయత కనిపిస్తుంది. ఆచారాలు, అలవాట్లలోనే కాదు, పేర్లలోనూ భారతీయ ఆనవాళ్లు తగులుతాయి. థాయ్ సంప్రదాయ నాట్యం లికాయ్కి మన శాస్త్రీయ నృత్యాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది. లికాయ్ నృత్యం చేసేటప్పుడు కళాకారుల వస్త్రధారణ, కథాంశం అన్నీ భారతీయతను పోలి ఉంటాయి. ఇక తరతరాలుగా ఇండియాతో అనుబంధాన్ని పెంచుకున్న థాయిలాండ్ ఇప్పుడు మన సినిమాల్లోనూ చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏటా దాదాపు 1000 సినిమాలు షూటింగ్ జరుపుకుంటూ ఉండగా
భారతీయ సినిమాలే 100కి పైగా ఉన్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ మూవీ అంటే బ్యాంకాక్, పట్టాయ్ బీచ్, థాయిలాండ్ లొకేషన్స్ చాలా కామన్. టూరిస్టుల్ని అట్రాక్ట్ చేస్తున్న టాప్ 10 కంట్రీస్ లో థాయిలాండ్ది 7వ స్థానం. పర్యాటకం మీదొచ్చే ఆదాయమే ప్రధాన వనరు కాబట్టి టూరిజానికి పెద్దపీట వేస్తోంది ఈ ఆసియా దేశం. గతేడాది సుమారు 3 కోట్ల మంది థాయిలాండ్లో అడుగుపెట్టారు. ఒక్క భారత్ నుంచే 10 లక్షల మంది పర్యాటకులు థాయిలాండ్కు వెళ్లారు. చైనా, మలేషియా, జపాన్, కొరియా, లావోస్ తర్వాత భారత్ నుంచే థాయికి ఎక్కువ మంది పర్యాటకులు వెడుతున్నారు. ఈ సంఖ్య ఏటా 10% పెరుగుతూ వస్తోంది. అబే ది ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్. Welcome back to Away the Travel Show. ఫ్రీడమ్ అనే పదానికి అసలైన అర్థం తెలియాలంటే ఒక్కసారైనా థాయిలాండ్ వెళ్లి తీరాల్సిందే. నగరం మధ్యలో నుంచి ప్రవహించే నదే అద్భుతం అనుకుంటే ఆ నది ఒడ్డున కట్టిన కట్టడాలు అంతకు మించిన ఆకర్షణ. ఇక బీచ్ల గురించి చెప్పడం కాదు గాని చూసి తీరాల్సిందే. ఎంజాయ్మెంట్ అంటే ఇది అంటూ వినోదానికి కొత్త అర్థం చెప్తాయి థాయిలాండ్లోని నగరాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే లార్జర్ దాన్ లైఫ్ ఎలాగుంటుందో తెలియాలంటే ఒక్కసారి బ్యాంకాక్, పటాయ్కి వెళ్ళొస్తే చాలు. పర్వత శ్రేణులు, దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన పక్షులు, క్రూర జంతువులు అంటూ ఓవైపు సహజత్వాన్ని ప్రతిబింబించే ప్రకృతి, హాలిడే రిసార్ట్స్, బీచ్లు, గోల్ఫ్ కోర్టులు అంటూ మోడర్న్ లైఫ్ స్టైల్ని రిప్రజెంట్ చేసే వాతావరణం మరోవైపు. రిఫ్రెష్ అవడమే కాదు, పురావస్తు పరిశోధన, ప్రాచీన కళలు, నిర్మాణం వంటి విషయాలపై ఆసక్తి ఉన్నవారికి సైతం సరైన గమ్యస్థానం థాయిలాండే అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక థాయిలాండ్ టూర్ అంటే బ్యాంకాక్, పట్టాయ్ కళ్ల ముందు అలా కనిపించేస్తాయి. అసలు ఎంజాయ్మెంట్ కి ఇంకో పేరంటూ పెడితే అది ఖచ్చితంగా బ్యాంకాకే అవుతుంది. ఒక్కసారి అక్కడ అడుగు పెడితే వేరే ప్రపంచానికి వెళ్ళినట్టే, తిరిగి ఓ పట్టాన రాబుద్ది కాదు ఎవ్వరికి. ఇక బ్యాంకాక్ లో అసలు మజా అంతా నైట్ టైమ్స్ లోనే ఉంటుంది. పగలు కంటే రాత్రి వినోదాలే ఎక్కువ. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు కొన్ని వందల కార్యక్రమాలు రాత్రి తెల్లార్లు జరుగుతుంటాయి. బార్స్, క్లబ్స్, నైట్ పార్టీస్ లాంటి రెగ్యులర్ ఈవెంట్స్ కనిపిస్తాయి. డే టైంలో జరిగే ప్రోగ్రామ్స్ చాలా తక్కువ. ఫ్యాషన్ షో నుంచి ఫుడ్ ఫెస్టివల్ దాకా అన్ని రాత్రులే. ఏషియాస్ క్యాపిటల్ ఆఫ్ కూల్ అని పిలిచే బ్యాంకాక్ లో ఈవినింగ్స్ చల్లగా హాయిగా ఉంటాయి. అందుకే లైట్ మ్యూజిక్ తో ఎంజాయ్ చేస్తూ నైట్ అంతా రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు అక్కడ. బ్యాంకాక్ అంటే మసాజులు, ఫ్రీ సెక్స్ అంటూ తమ ఆలోచనల్ని అక్కడికే పరిమితం చేస్తారు చాలా మంది.
ఏ వీధిలో చూసినా మసాజ్ సెంటర్లు కనిపించడం ఇలా అనుకోవడానికి ఓ కారణము కావచ్చు. కానీ నిజం చెప్పాలంటే బ్యాంకాక్ చాలా మంది హెల్త్ కోసం వస్తుంటారు. ఎందుకంటే మసాజ్ థాయిలాండ్ సంప్రదాయ వైద్య విధానం. అలసిపోయిన శరీరాన్ని ఫుల్ క్లీన్ చేసి ఆర్గాన్స్ ని కరెక్ట్ గా సెట్ చేసి మనల్ని రీఛార్జ్ చేసే ట్రెడిషనల్ మసాజ్ సెంటర్స్ అక్కడ ఎన్నో ఉన్నాయి. నెలల తరబడి అక్కడే ఉండి థాయ్ ఆయుర్వేద కేంద్రాల్లో చికిత్స తీసుకునే వాళ్ళు ఎందరో. అందుకే థాయిలాండ్ మసాజ్ సెంటర్ల మీద మిగిలిన ప్రపంచానికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా థాయ్ వాసులు మాత్రం దాన్ని పవిత్రంగా భావిస్తారు. బ్యాంకాక్ లో మరో అట్రాక్షన్ నైట్ మార్కెట్స్. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎక్కువగా నైట్ మార్కెట్లోనే షాపింగ్ చేస్తారు. బ్యాంకాక్ సిటీ మధ్యలో నుంచి ప్రవహించే చవో ప్రాయ్ నది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. చవో ప్రాయ్కి రెండు వైపులా డివైడ్ అయినట్టుండే బ్యాంకాక్ లో నది ఒడ్డున అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. ఇక అందంగా డెకరేట్ చేసిన లైట్ల కాంతుల మధ్యలో జిగేల్ జిగేల్ అనే బ్యాంకాక్ అందాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. బ్యాంకాక్ షాపింగ్ సెంటర్లలో ప్రముఖమైనది ఆసియాటిక్ షాపింగ్ సెంటర్. ఇది కూడా చవో ప్రాయ్ నది ఒడ్డునే ఉంది. ఇందులో వందల షాపులు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే చాతుసాక్ వీకెండ్ మార్కెట్ ను ప్రపంచంలోనే అతిపెద్ద వారాంతపు సంతగా చెప్తుంటారు. ఇక్కడ సుమారు 8,000 స్టాల్స్ కొలువు తీరుతాయి. ప్రతి వారం ఎంత లేదన్నా 2 లక్షల మంది షాపింగ్ చేస్తుంటారు. ఇక చైనా టౌన్ పక్కనే భారత్ నుంచి థాయిలాండ్ వలస వెళ్లిన ఇండియన్స్ ఏర్పాటు చేసుకున్న బహూరత్ బాంబే మార్కెట్ కూడా ఉంది. చియాంగ్ మాయ్ పట్టణంలోని అతిపెద్ద నైట్ బజార్ కూడా పర్యాటకుల్ని ఆకర్షించే వాటిలో ఒకటి. ఇక బ్యాంకాక్ సిటీకి వెలుపల ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్ల సందర్శన కూడా మరపురానిదే. నీళ్లలో పడవల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం అనేది మనలాంటి వారికి కొత్త అనుభవమే కాదు, మాటలకందని ప్రత్యేక అనుభూతి కూడా. ఇక పట్టాయ్ అంటే బీచ్ అనే మాటకి తప్ప మరో ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఎట్నుంచి ఎటు చూసినా బీచ్లే కనిపిస్తాయి. సముద్రంలో తిరిగే రంగురంగుల చేపల్ని చూస్తూ బీచ్ ఒడ్డున లాంజర్ చెక్క కుర్చీల్లో కూల్ డ్రింక్ తాగుతూ అలా సేద తీరుతుంటే ఇలాంటి రోజు కోసమే మనం ఇన్నాళ్లు బతుకున్నామా అనే ఫీలింగ్ కలిగినా ఆశ్చర్యము లేదు. ముఖ్యంగా బీచ్లు ఇష్టపడే వారికి ఇదొక గొప్ప అట్రాక్షన్. సాధారణంగా వేలు లక్షల మంది వచ్చే బీచ్ల్ని స్వచ్ఛంగా ఉంచడం అంత ఈజీ కూడా కాదు. కానీ ఇక్కడ అలాంటి అరుదైన అనుభూతి కూడా దక్కుతుంది. బ్యాంకాక్ పట్టాయ్ బీచ్లే కాదు, థాయిలాండ్ లో చూడడానికి బోలెడన్ని టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. థాయ్ టూర్ లో ముందు చూడాల్సింది వాట్ ప్రాక్యో టెంపుల్. ఇక్కడ ఎమరాల్డ్ బుద్ధుడు చాలా ఫేమస్. చవో ప్రాయ్ నది ఒడ్డున కాంబోడియా నిర్మాణ శైలిలో ఉండే ఈ బౌద్ధ ఆలయంలో పచ్చని గ్రానైట్ రాతితో నిర్మించి ప్రతిష్ఠించిన బుద్ధుడి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్. అలాగే సూర్య దేవాలయమైన వాట్ అరుణ్ని చూడకుండా థాయిలాండ్ ట్రిప్ కంప్లీట్ చేస్తాము అంటే అస్సలు కుదరదు. చవో ప్రాయ్ నదికి మరో ఒడ్డున 280 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ అద్భుత కట్టడం చూడచక్కని ఆర్కిటెక్చర్తో కళ్ళు తిప్పుకొనీదు. బంగారు వర్ణంలో ఉండే 79 మీటర్ల పొడవైన పగోడా సూర్యకాంతితో మెలమెలా మెరుస్తూ ఉంటే ఎవరైనా సరే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. చవో నది ఒడ్డున సుందరమైన నిర్మాణ శైలితో ఆకట్టుకునే మరో అపురూప కట్టడం
గ్రాండ్ ప్యాలెస్. ఇటాలియన్ శైలిలో ఉన్న ఈ థాయ్ రాజప్రసాదాన్ని స్థానికంగా ఆనంద సమక్రోమ్ అని అంటారు. అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పనిసరిగా చూసి తీరాల్సిన నిర్మాణమే. అలాగే థాయ్ రాజవంశస్థులు దేశ విదేశాల నుంచి సేకరించిన వస్తువులతో ఏర్పాటు చేసిన జిమ్ థామ్సన్ హౌస్ మ్యూజియం, సుబాన్ పక్కర్ ప్యాలెస్ మ్యూజియం కూడా టూరిస్ట్ ప్లేస్ లిస్టులో ఉంటాయి. పర్యాటక స్వర్గాల్లో థాయిలాండ్ ఒకటైతే ఫిఫీ ఐలాండ్స్ అందులో మరో అద్భుతం. వినడానికి పేరు ఎంత విచిత్రంగా ఉందో చూడడానికి అంతకన్నా వండర్ఫుల్ గా ఉంటుంది ఈ ప్రదేశం. క్రాబీ ప్రావిన్స్ లో ఉన్న ఫిఫీ ఐలాండ్స్ 6 ద్వీపాల కలయిక. వాటిలో 2 పెద్ద ద్వీపాలు కాగా మిగిలిన 4 కేవలం బీచ్లకు ప్రత్యేకం. టూర్కు వెళ్లేదే రిలాక్స్ కోసమే అయితే ఫిఫీ దీవుల్లో అడుగు పెట్టగానే మన బాడీ ఆ ప్రాంతానికి కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుందంతే. స్వచ్ఛతకు మారుపేరైన అండమాన్ సముద్రంలో ఉండడం వల్ల ఈ దీవులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రిలాక్సేషన్కు పేరుగాంచిన ఈ దీవులు థాయిలాండ్లోనే కాదు, ప్రపంచంలోనే అందమైన దీవుల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి కాబట్టే ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఫుకెట్ ఐలాండ్ కు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫాంగ్ ఎన్జిఏ బే. థాయిలాండ్ లోని అత్యద్భుతమైన సుందర ప్రదేశం. దీని గురించి మాటల్లో చెప్పడం కాదు, ప్రత్యక్షంగా కళ్ళారా చూడాలంతే. అలాగే 50 ద్వీపాలలో విస్తరించి ఉన్న ముకోచాంగ్ నేషనల్ పార్క్ సైతము చూసి తీరాల్సిన ప్రాంతమే. ఓవైపు కొండలు, అటవీ ప్రాంతం, మరోవైపు సాగరుడి అందాలతో చూడ చక్కగా అనిపిస్తుంది. థాయిలాండ్ లో బౌల్ ఆఫ్ గోల్డ్ అనే పార్క్ ని కూడా తప్పకుండా సందర్శించాలి. 42 చిన్న చిన్న దీవులు పక్కపక్కనే విసిరేసిన రాళ్లల్లా విస్తరించి ఉంటాయి. వీటిలో పర్యాటకుల విడిదికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఇక కోఫాంగన్ ద్వీపంలోని హడ్రిన్ ప్రాంతంలో ప్రతి నెల పున్నమి నాడు ఫుల్ మూన్ పార్టీ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ఈ పార్టీకి సుమారు 30,000 మంది వరకు హాజరవుతుంటారు. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో ఖావో సాక్ నేషనల్ పార్క్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. ప్రపంచంలో 5% జంతు జాతులకిది ఆవాసంగా ఉంది. ఎరవన్ నేషనల్ పార్క్ లోని ఎరవన్ జలపాతాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేస్తాయి. హిందూ పురాణాల్లోని 3 తలల తెల్ల ఏనుగు పేరు ఈ జలపాతాలకు స్థిరపడింది. 1, 2 వెళ్ళాలే కాని మరచిపోలేని స్వీట్ మెమరీస్ ని చాలానే ఇస్తుంది థాయిలాండ్. అవే ది ట్రావెల్ షోలో ఇప్పుడు స్మాల్ బ్రేక్. Welcome back to Away the Travel Show. థాయిలాండ్ వెళ్లి రావడానికి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ముందే టూరిజం మీద ఆధారపడిన కంట్రీ కాబట్టి తమ దేశానికి మరింత మంది పర్యాటకుల్ని ఆకర్షించడానికి థాయిలాండ్ ప్రభుత్వం వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. అంటే చేతిలో పాస్పోర్ట్ ఉంటే 4 రోజుల ముందు ప్లాన్ చేసుకున్నా చాలు.
థాయ్ అందాల్ని ఎంజాయ్ చేసి రావచ్చు. ఇలా ఎప్పటికప్పుడు టూరిస్ట్ ఫ్రెండ్లీ చర్యలు తీసుకుంటుంది కాబట్టే థాయిలాండ్ ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతుంటుంది. పర్యాటకుల స్వర్గధామం థాయిలాండ్. ఇక్కడున్న ఎన్నో సుందర ప్రదేశాలు సందర్శకుల మదిని దోచేస్తాయి. అందుకే బడ్జెట్తో సంబంధం లేకుండా టూర్ అనగానే థాయిలాండ్ బాట పట్టేస్తుంటారు చాలా మంది. ఇక మే టు ఆగస్టు మధ్యలో అయితే ఎటు చూసినా టూరిస్టులతో కళకళలాడిపోతూ ఉంటుంది థాయిలాండ్. థాయిలాండ్లోని బ్యాంకాక్, పట్టాయ్, పుకెట్ నగరాలు ఇండియన్స్ కి పరిచయమే. వీటితో పాటు నీళ్లలో తేలే హోటల్స్, వాటర్ ఫాల్స్, రిసార్ట్స్ ఎక్కువగా ఉన్న కాంచన్బురి, చియాంగ్ మాయ్, చియాంగ్ రాయ్, హువా హిన్, రేయాంగ్, కోహ్ సామెట్, కోహ్ చాంగ్, కోహ్ సముయ్ వంటి ప్రాంతాన్ని కూడా థాయిలాండ్ ప్రమోట్ చేస్తోంది. భారత్లో స్థానికంగా పర్యటించే ఖర్చుతో పోల్చినా తమ దేశంలో ట్రిప్ అయ్యే ఖర్చు తక్కువే అంటోంది థాయిలాండ్ టూరిజం బోర్డు. థాయ్ కరెన్సీన బాట్ విలువ మనకి ₹2. కాబట్టి థాయిలాండ్ టూర్ మనకి పెద్ద కాస్ట్లీ కూడా కాదు. 4 సభ్యులున్న ఫ్యామిలీ వారం రోజులు థాయిలాండ్ టూర్కి వెళితే ఫ్లైట్ ఛార్జీలు కాకుండా 2 లక్షలు అవుతుంది. కొంత డబ్బును బాట్లుగాను మిగిలింది డాలర్లుగా తీసుకెళ్లడం మంచిది. థాయ్లో ఎక్కడంటే అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి కావాలనుకున్నప్పుడు డాలర్లను క్షణాల్లో థాయ్ బాట్లుగా మార్చుకోవచ్చు. ఇక చెన్నై నుంచి బ్యాంకాక్ ఫ్లైట్ ఛార్జెస్ ₹6,000 నుంచి ఉన్నాయి. అదే బెంగళూరు నుంచి అయితే 8,500, హైదరాబాద్ నుంచి 11,000 నుంచి ఉన్నాయి. బ్యాంకాక్ లోకల్ టాక్సీలో ప్రయాణించాలంటే ప్రారంభ ఛార్జీ 35 THVలు. 10 కిలోమీటర్ల వరకు ప్రతి కిలోమీటర్కు 6 THVల ఛార్జ్ వసూలు చేస్తారు. ఆ తర్వాత నుంచి 20 కిలోమీటర్ల వరకు కిలోమీటర్కు 7 THVల ఛార్జ్ ఉంటుంది. మీటర్ వేస్తేనే ట్యాక్స్ ఎక్కడం బెటర్, లేదంటే ఛార్జీలు బాధేస్తారు అక్కడి డ్రైవర్లు. రాజధాని బ్యాంకాక్ సహా థాయిలాండ్లో చాలా చోట్ల రోప్వేస్ ఉన్నాయి. బీటీఎస్లో 20 నుంచి 40 THVలకే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కాకపోతే వీటిల్లో విపరీతమైన రష్ ఉంటుంది. వీకెండ్స్ లో రద్దీ తక్కువగా ఉంటుంది. ఇక బస్సుల్లో ప్రయాణించాలంటే దూరాన్ని బట్టి 7 నుంచి 20 THVల వరకు అవుతుంది. బ్యాంకాక్ లో 2 వీలర్స్ ని రెంట్కిచ్చే సదుపాయం కూడా ఉంది. హోటల్స్ విషయానికి వస్తే బడ్జెట్ హోటల్స్ లో రోజుకు ₹500 ఛార్జీ ఉంటుంది. స్టాండర్డ్ హోటల్స్ లో బస చేయాలంటే ₹700 వరకు ఉంటుంది. హోటల్ రేంజ్ పెరిగే కొద్దీ రెంట్ కూడా రోజుకు 1000 నుండి ₹6,000-7,000 వరకు ఉంటుంది. హోటల్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే థాయిలాండ్ టూరిజం అథారిటీ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఫుడ్ కానీ స్ట్రీట్ ఫుడ్ కానీ లాగించేద్దాం అని అనుకుంటే చైనా టౌన్ సమీపంలోని పహూరత్కు వెళ్ళాలి. లేదా భారతీయ జనాభా ఎక్కువగా ఉండే ప్రతులం ప్రాంతానికి వెళ్లినా కోరుకున్న ఆహారం లభిస్తుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో భారతీయ రెస్టారెంట్స్ ఉన్నాయి. చపాతీ 15 THV, తందూరి రోటీ 20 THV, ఆలూ పరాటా 50 THV, చికెన్ పరాటా 130 THVలకు లభిస్తాయి. ప్లెయిన్ రైస్ ధర 30 THVలు కాగా వెజిటబుల్ కర్రీ తీసుకోవాలంటే 110 THVలు, పప్పు ఒక్కటి చాలనుకుంటే 60 THVలు చెల్లిస్తే సరి. థాయిలాండ్ వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలు అనేక రకాల ప్యాకేజీలు అందిస్తున్నాయి. 28,000 రూపాయల ప్యాకేజ్తో థాయిలాండ్లోని బ్యాంకాక్, పట్టాయ్ నగరాల్ని చూపిస్తామని యాత్రా సంస్థ ఆఫర్ చేస్తోంది. 5 రోజుల పర్యటనలో భాగంగా పట్టాయ్లో 2 రాత్రులు, బ్యాంకాక్లో 2 రాత్రుల విడిది, రానుపోను ఫ్లైట్ జర్నీ, ఫ్రీ బ్రేక్ఫాస్ట్, జీఎస్టీ 3.6% అదనం. ఇక 52,000కి ఫుకెట్, బ్యాంకాక్ పర్యటనల ప్యాకేజీని అందిస్తోంది. ఇదే ప్యాకేజీని థామస్ కుక్ అయితే 47,000 రూపాయలకి, అలాగే ఫుకెట్, క్రాబీ, బ్యాంకాక్ల ప్యాకేజీని 55,000కే ఆఫర్ చేస్తోంది. పట్టాయ్, బ్యాంకాక్ వరకైతే 28,000కే అందిస్తోంది. థాయిలాండ్ వాతావరణానికి, ఇండియా వాతావరణానికి పెద్దగా తేడా ఉండదు. ఇక ఆదాయ పరంగా థాయిలాండ్కి పర్యాటక రంగమే మెయిన్ సెక్టార్. అక్కడి స్థానికులు కూడా టూరిస్టుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. రాజకీయ సంక్షోభాలు లాంటివి ఏవైనా ఉన్నా పార్లమెంటుకే పరిమితం. కాబట్టి టూరిస్టులు నిర్భయంగా మా దేశంలో ఎక్కడైనా తిరగచ్చంటూ థాయిలాండ్ టూరిజం భరోసా కూడా ఇస్తోంది. ఇది ఇవాల్టి అవే ది ట్రావెల్ షోలో థాయిలాండ్ స్పెషల్. నెక్స్ట్ వీక్లో మరో బ్యూటిఫుల్ కంట్రీ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TV5 Money.